నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలాకు అప్పచెప్పేందుకు అంతా లాంఛనం అయినట్టుగా కనిపిస్తుంది. ఢిల్లీలో మంతనాలు రాజకీయం శరవేగంగా మారుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల రాకతో ఏ పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తుంది అనేక అంశాలపైన మనతో మాట్లాడటానికి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలుకోటయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా అలజడి రేగుతుంది. షర్మిల పేరు తెరపైకి వస్తుంది. ఎందుకు అలా? లక్ష్మి గారు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పోయిన చోట వెతుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ చరిష్మాలో ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాత్ర చాలా ఎనలేనిది. ఈ ఎమర్జెన్సీ లాంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 49 పార్లమెంట్ నియోజకవర్గాలు, 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. అవును. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా చేసిన తప్పు కారణంగా లేదా పాపం కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా తన చరిష్మాని కోల్పోయింది పూర్తిగా. నిజమే. దాని ఫలితం మీద పడిపోయి కేంద్రంలో కూడా అధికారాన్ని పోగొట్టుకుంది. చాలా కాలం అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ కాంగ్రెస్ పార్టీ చాలా దూరం అయింది. ఇటీవల మొన్న జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి రంగప్రవేశం, తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో తెలంగాణలో నిలదొక్కుంది. ఆ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మీద కూడా మళ్ళీ దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా పోగొట్టుకున్న అధికారాన్ని మళ్ళీ దగ్గర చేసుకోవడానికి లేదా బలాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిల గారిని రాజకీయ పగ్గాలు అప్పచెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పనే. ఇది పెద్ద విడ్డూరంగానో వింతగానో ఆలోచించనక్కర్లా. ఇప్పటికిప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్లస్ వచ్చేస్తుంది. ప్రజలందరూ ఆకట్టుకుంటారు, దాన్ని బ్రహ్మరథంగా నెత్తిన పెట్టుకుంటారు, ఊరేగిస్తారు, లేదా అధికారంలోకి వస్తుంది, లేదా అధికారాన్ని డిసైడ్ చేస్తుంది అనే పరిస్థితి లేదు. కానీ తను బలపడటానికి, ఒక స్థితిని నెలకొల్పుకోవటానికి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త అవకాశం కల్పించింది. నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సరైన నాయకుడు లేడు. ఇప్పుడు షర్మిల గారి యొక్క రాకతో, ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మాతో చెల్లెలే విభేదించింది కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది. కానీ ఓటరు మాత్రం అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా డిసైడ్ అయ్యి ఉన్నాడు. ఓకే. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఎలక్షన్స్ వచ్చాయి, సార్వత్రిక ఎన్నికలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అంత హోప్స్ కానీ ఆలోచన కానీ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు అంత కొత్త నూతన జోష్ కనిపిస్తుంది? ఏపీ మీద ప్రత్యేక దృష్టి సారించడానికి కారణాలు ఏమిటంటారు? రేపు 2024లో అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. దక్షిణ భారతదేశంలో కూడా తను మోహరించుకునే ప్రయత్నం చేస్తుంది. రేపు కేంద్రం యొక్క అధికారం అవసరం కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాలు పెట్టింది. అది సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు చేసే పనే. మొన్న తెలంగాణలో మోడీ గారు బీసీ కార్డు వాడినా, లేదా ఏబిసిడి వర్గీకరణ వాడినా, ఈ ప్రయత్నాలను కూడా రాజకీయ పార్టీలు చేసేవి. అందులో పెద్ద తప్పేమీ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు పగ్గాలు చేపట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా చాలామంది ఎమ్మెల్యేల సీట్లు చిరుగుతున్నాయి. కాబట్టి ఈ చిరుగుతున్న సీట్ల వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు. ఓకే. కాంగ్రెస్ పార్టీ లేకపోతే అటు తెలుగుదేశం, జనసేన వైపు చూసేవాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, జాయిన్ కూడా అవుతున్నారు. ఆ పార్టీలు కూడా దగ్గరకు తీసుకుంటున్నాయి. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా వస్తే వీళ్ళ బాడీ అంటే వీళ్ళ రక్త కణాలే కాంగ్రెస్ పార్టీ రక్త కణాలు కాబట్టి వైసీపీలో ఉంది. ఓటు బ్యాంకు కానీ, నాయకులు కానీ, దాని యొక్క చరిష్మా కానీ కాంగ్రెస్కి సంబంధించిన పిల్ల కాంగ్రెసే కదా ఇది. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మర్జ్ అవటానికి, అందులో పోవటానికి ఈజీ మెథడ్ ఉంటుంది అనేది ఒక భావం ఉంది. కొంత ఓటు బ్యాంక్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతుంది అనేది సర్వత్రా ఉండే అంశం. అది ఎలా చేస్తుంది అనేది ఇప్పటికిప్పుడు ఫలితాలు రావు, కానీ కొంతకాలం తర్వాత దాని పని అది చేస్తుంది. మేము చెప్పేది ఏంటంటే ఎవరు చెప్పినా, ఏది చేసినా ఎన్నికలను డిసైడ్ చేయాల్సింది, అధికారాన్ని డిసైడ్ చేయాల్సింది ఆ రాష్ట్రంలో ప్రముఖంగా ఉండే ఎస్సీ ఎస్టీలండి. అవును. ఇప్పుడు శివపార్వతులు ఇద్దరు కుమారులను పిలిచి, కుమారస్వామిని, వినాయకుని పిలిచి, ముల్లోకాలు ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో వాళ్ళు కోరుకున్న వరాలు మేము ఇస్తాము, వాళ్ళకు కొన్ని ఆయుధాలు ఇస్తామని చెప్పి అన్నారంట.
వెంటనే కుమారస్వామి ఏం చేసిందంటే ఆయన వాహనం నెమలెక్కేసేసి ఎక్కేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. వినాయకుడేమో ఎలుక వాహనం తీసుకొని శివపార్వతుల చుట్టూ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టి నిలబెడతాడు. తర్వాత కుమారస్వామి వచ్చిన తర్వాత నేను తిరిగి వచ్చానమ్మా అని అంటాడు. అప్పుడు వినాయకుడు అంటాడు, నువ్వు ఎక్కడే తిరిగావేంటని, లయకారులు మీరు, ముల్లోకాలను సృష్టించింది మీరు, మీ చుట్టూ తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టు అని చెప్పి వినాయకుడు అంటాడు. అప్పుడు వినాయకుడి యొక్క విశ్వాసాన్ని అభినందించి వినాయకుడి ఇది నిర్ణయం కరెక్ట్ అని చెప్పి శివపార్వతులు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రభుత్వ రాజ్యాధికారాన్ని ఒక పార్టీ యొక్క ఉత్తేజాన్ని డిసైడ్ చేయాల్సింది ఎస్సీ ఎస్టీల మేము ఓటేయకుండా, మేము డిసైడ్ చేయకుండా, వీళ్ళ పాత్ర లేకుండా ఏ పార్టీ కూడా గద్దెనెక్కదు. ముందు వీళ్ళది గ్రహించాలి. ప్రజలైన నీ క్రింది కులాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేదా ఆయా కులాల్లో ఉన్న నిరుపేదలు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయటం నేర్చుకోవాలి. అవును, అది లేదు ఇప్పుడు. అలా చేసుకోగలిగితేనే మనను ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుందా, తెలుగుదేశం చేసుకుంటుందా, లేదా జనసేన చేసుకుంటుందా, ఈ బిలో ప్రాపర్టీ లైన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎన్నికల్లో. సాధారణంగా గ్రామీణ భారతంలో గ్రామీణ ప్రాంతాలే ఇప్పటికీ 80% మంది గ్రామీణ భారతదేశమే. ఇప్పుడు పట్టణాలేమో తెమ్మంటాయి, పల్లెలేమో రమ్మంటాయి. గ్రామీణ సంపదే భాగ్యనగరాల్లో ఉంటుంది. అందుకని గ్రామాల్లో ఉన్న రైతు కానీ, వ్యవసాయ కూలీ కానీ, భవన నిర్మాణ కార్మికుడు కానీ, చిన్న చితక వ్యాపారాలు చేసే అత్యధిక ఓటర్లు ఈ క్రింది కులాలలో పక్కనే రాజకీయ పక్షాలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు ఉన్నమాట యథార్థం. ఈ ఓటుని ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు దగ్గరకు చేసుకుంటాయి, ఆ ఓటును కూడా చేరకుండా ఏ రాజకీయ పార్టీలు కలిసికట్టుగా అధికార పార్టీ మీద యుద్ధం చేస్తాయి అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా చూడాలి. ఓకే, ఇట్స్ ఓకే. ఇది ఒకే ఇంటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, అన్నా చెల్లెళ్ళు, సొంత రక్త సంబంధం కూడా ఉన్న వ్యక్తులు, వీరిని ప్రజలు నమ్ముతారా? ఈమె కాంగ్రెస్ నుంచి, ఆయన వైసీపీ నుంచి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సొంత చెల్లెలైన షర్మిల ఆయన కాదని చెప్పి కాంగ్రెస్లోకి వెళ్ళినా ప్రజలు నమ్ముతారా? ప్రజలు ఆశీర్వదిస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు షర్మిల గారు అన్నతో విభేదించింది. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ పార్టీ పెట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. నేను రాజన్న బిడ్డని, తెలంగాణ బిడ్డని అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళింది. తర్వాత ఆమె రాజకీయ సమీకరణలో భాగంగా ఆలోచించుకొని పార్టీని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేసింది. పాలమూరులో పోటీ చేద్దామన్న కోరిక కూడా ఆమె విరమించుకుంది. తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టింది. ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ కూడా. ఎందుకంటే మా వరకు ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ తెలియంది కాదు, మాకు ఒక అనుబంధం ఉంది. ఆమె అన్న గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు దాదాపుగా 3000 కిలోమీటర్లు తిరిగి వాళ్ళ అన్న తరఫున ఒక భరోసా ఇచ్చింది, ఒక హామీ ఇచ్చింది. అన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కాడో, అన్న ఎప్పుడైతే అక్కడ అమరావతిని నాశనం చేయటం కానీ, లేదంటే మహిళల మీద అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చేసినా కూడా షర్మిల గారు పల్లెత్తు మాట్లాడకుండా తిరిగి తెలంగాణ వచ్చేసారు. వీటన్నిటికీ రేపు షర్మిల గారు సమాధానం చెప్పుకోవాలి. తను ఏం చెప్పుకుంటుంది, ఎలా ప్రజల్ని దగ్గర చేసుకుంటుంది, ఎలా నమ్మకంగా చెప్పగలుగుతుంది అనేది ఇక ఆమె పాత్ర చూడాలి. అందుకని నేనేమంటానంటే ఇప్పటికిప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎత్తున లాభం వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ప్రజలు రెండే చూస్తారు, ఒకటి అధికార పక్షం, 2 ప్రధానమైన బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ. ఓటు అట్టే డిసైడ్ అవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు నేనేదో పెట్టాను అని చెప్పేసానంటే ఈ వెట్టు చూడ. కాబట్టి కొంత గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు 2 పార్టీలు ఉన్న చోట ఓటర్ కూడా డిసైడ్ చేసుకోగలడు. బహుముఖ పార్టీలు ఉన్న చోట, నలుగురు ఉన్న చోట ఏంటంటే విడివిడిగా పోటీ చేస్తే ఓటర్ కూడా డిసైడ్ కాలేడు. ఎందుకంటే సమాజం ఎలా ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, కులాలతో ఉంది, మతాలతో ఉంది, వర్గాలతో ఉంది, డబ్బుతో ఉంది, మద్యంతో ఉంది, ఎక్కడికెక్కడికి నాయకుల యొక్క ప్రేరణతో ఉంది. ఇన్ని సమీకరణలో ఎన్నికల్లో పనిచేస్తాయి. కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ఏంటంటే ఆ సమీకరణ మొత్తాన్ని కూడా కుర్రీగించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అవును. అయితే వైసీపీ వాళ్ళు, స్వపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళే బయటకు వచ్చి షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే మేము కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతాము అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఈ కాంగ్రెస్ లాభపడటం కన్నాను వైసీపీ ఎక్కువ నష్టపోతుంది. కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపడటం వల్ల వైసీపీ ఎక్కువ నష్టపోతుందని చెప్తారు. నిజంగా వైసీపీ నష్టపోతుందా, లేకపోతే టీడీపీకి కానీ జనసేన కానీ ఏమైనా ఇబ్బంది కలిగిద్దా? నాయకులు ఎప్పుడు కూడా పార్టీలో చాలా అర్జెంటుగా వెళ్ళిపోతారండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఉంటారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అనేది ఇప్పుడున్న ఆధునిక తరుణంలో
ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తాను ముక్కలే కాబట్టి, ఆ స్వభావం కలిగిన పార్టీ కాబట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. నాయకుడు వెళ్ళినంత మాత్రాన వెంటనే ప్రజలు కూడా చేంజ్ అవుతారనేది కూడా మనం చెప్పలేం. దాన్ని చాలా కొంత కాలగమనం పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క తెలుసు ఆంధ్రప్రదేశ్కి జరిగిన అది విభజన కారణంగా జరిగిన ద్రోహమే అనుకోండి, లేదంటే శాపమే అనుకోండి, అది చేసిన తప్పిదాలకి ఇప్పటి వరకు అయితే ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రజలకు చెప్పిన క్షమాపణలు అయితే పెద్దగా ఏమి లేవు. మరి రేపొద్దున ప్రక్రియ జరుగుతుందని చూడాలి. సాధారణంగా ఏమంటారంటే రాజకీయాలు ఇవన్నీ మర్చిపోతారు. ఆల్రెడీ 9 ఏళ్ళు అయ్యింది రాష్ట్ర విభజన జరిగి, తిరిగి మళ్ళీ మేము వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. కొంతంత వెసులుబాటు అయితే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక చరిష్మా కలిగిన పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి, తనకంటూ ఒక ఓటు బ్యాంకుని స్థిరం చేసుకుంది కాబట్టి, అందులో కూడా కొంత అన్ని కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి కొంత ఓటు బ్యాంకుని స్థిరత్వం చేసుకుంటుంది. ఎంత శాతం చేసుకుంటుంది అది? ఇప్పుడు సాధారణంగా నేను చాలా డిబేట్లో ఉంటాను. దాదాపు 15%, 16%, 20% ఓటు బ్యాంకు చేసుకుంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు వాళ్ళ దగ్గర చేసుకుంటే ఎవరికి లాభం? అది జగన్ గారికి వైసీపీకి లాభమా లేదా ప్రతిపక్ష పార్టీకి లాభమా అని చెప్పేసి ఈ గణాంకాలు వేస్తున్నారు. ఈ బహుముఖ పార్టీల మూలాన జరిగిన పోటీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంటే ఎవడు విజయం సాధించినా, మీరు సాధించినా, నేను సాధించినా 2%, 3%, 4% సార్. వ్యత్యాసం అదే. మొన్న కూడా 2019 ఎన్నికల్లో 51% వైసీపీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 39%, ఇతర పార్టీలు కలుపుకుంటే 49%. అంటే రెండు పార్టీల మధ్య, ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం మధ్య ఉన్నది 3%. అంతకుముందు ఎన్నికల్లో అయితే కనీసం అది 2%కే పడిపోయి 5 లక్షల ఓట్లకే పడిపోయినాయి. ఓటింగ్ కూడా దాదాపు 70% కంటే ఎక్కువ కాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఒక అధికార పార్టీని గద్దె దించాలి అంటే ఈ కలిసికట్టు పోరాటాలు కావాలి. అది రాజకీయ పార్టీలు కలవాలి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు కలవాలి, ప్రజా ఉద్యమాలను దగ్గర చేసుకోవాలి. నాకు తెలిసి ప్రజలు చేస్తున్న ఆందోళనలో ప్రజా ఉద్యమాలను దగ్గరగా చేసుకొని మమేకం చేసుకోగలిగే ప్రతిపక్ష పార్టీలకే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. ప్రజలను వీడి, ఉద్యమాలను వీడి మేము గెలిచేస్తాం, అధికార పార్టీ ఏదో తప్పులు చేస్తుంది, ఆ తప్పులతో ఆ ప్రభుత్వం కుప్పగూలుతుంది, మేము అధికారంలోకి వస్తామనే భ్రమలు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు విశ్వాసాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ రోజున అవతల పార్టీలో 10 మంది వస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. చేరితే బలం వస్తున్నట్టేం కాదు. రాజకీయ వ్యూహంలో భాగంగా వాళ్ళు చేర్చుకోవచ్చు, కానీ ప్రజలు దాన్ని అంతా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున ఏంటంటే ఆయనకు అవసరమైన వాళ్ళు ఉంచుకుంటున్నాడు, అవసరం లేని వాళ్ళు తీసేస్తున్నాడు. చాలా స్పష్టంగా ఒక విధంగా చెప్పాలంటే మెడబట్టుకొని నెట్టేస్తున్నాడు. వాళ్ళు అభద్రతా భావంతో, ఆత్మగౌరవంతో ఉండవాడేమో గౌరవం పోగొట్టుకొని ఉంటున్నాడు. ఆ రాజకీయ పదవుల కోసం కాస్త గౌరవం కలిగిన వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అసలు కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు. మేము పోటీనే చేయమంటున్నారు. ఆఖరికి సభాపతి స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం కూడా రాజీనామా చేస్తున్నారనే మాట. ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళు ఏం చెప్పారంటే, మాది ఏనుగంత బలం ఉంది, మమ్మల్ని ఢీ కొట్టేవాళ్ళు లేడు, మేము పులులము, సింహాలము, లొట్టెపెట్టలమని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజున ఉంటే ఏనుగు కాస్త పీనుగు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీలో డొల్లతనం కనిపిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఆ పార్టీలో డొల్లతనాన్ని చూసి ఆ డొల్లతనం మన బలం అని అనుకోకుండా వీళ్ళకి సంబంధించిన కార్యాచరణతో, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలతో, దళితులతో, ఎస్సీ ఎస్టీలతో కరచాలనం చేసుకొని హక్కుని చేసుకోగలిగితేనే ప్రజలు ఆశీర్వదిస్తారనేది మాలాంటి వాళ్ళ యొక్క భావన. అయితే ఈ మధ్య మనకి ఏపీ కాంగ్రెస్లో ఒక పేరు వినిపిస్తుంది. స్టార్ క్యాంపెయినర్గా చిరంజీవి రాబోతున్నారని చెప్పి మన రేవంత్ రెడ్డి గారిని కలిసిన కాడి నుంచి ఒక పేరు వినిపిస్తుంది. అసలు అది సాధ్యమేనా? అది అలా జరిగితే ఏం జరిగిద్దంటారు? లక్ష్మణ్ గారు ఎలా చెప్పగలుగుతాం? రాజకీయాల్లో కుడి చేతిని కుడి చేయని చెప్పలేము, ఎడం చేతిని ఎడం చేయని చెప్పలేము. చిరంజీవి గారు వస్తారా రారా? ఇప్పుడు మనం ఊహించిన పరిణామాలన్నీ జరుగుతున్నాయి. అవును, వాస్తవం. ఒక్క మాటగా చెప్పాలంటే, నిజంగా మనం చెప్పాలంటే 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి వేరు. ఆ కాంగ్రెస్ పార్టీకి ఆయన పీసీసీ అధ్యక్షుడు అవ్వటం, ఆ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండు. షర్మిల గారు ఒక పార్టీ పెడుతుందని మనం ఊహించలేదు. అంటే రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఒక చరణంగా జరుగుతున్న పరిణామాలు. అందుకని ఈ గజిబిజి గందరగోళంలో ప్రజలు ఈ రాజకీయాలను చూసి అందుకని కొంత ఒక నిర్లిప్తత భావానికి గురైపోయారు. ఈ రోజున అమరావతి లాంటి ఒక అభివృద్ధి కాముకమైన ఒక రాజధానిని కూడా రాజకీయాలమయం చేస్తే ప్రాంతాల వారీగా మాట్లాడుకునే పరిస్థితి. 3 కావాలి రాజధానులు, 6 కావాలి, 33 కావాలి, నెత్తిన పెట్టుకొని ఊరేగుతామని చెప్పేసి రైతులు ఇచ్చిన త్యాగాలను కూడా రాజకీయ కోణంలో మలుస్తుందంటే మనం నిన్న కొంట మూలనే
ప్రజల చైతన్యం కొరబడుతుంది. పౌర సమాజంలో కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అందరూ వింతే అందరూ వింతే అందరూ ఇంతే అనే పరిస్థితికి దిగజార్చడం మూలనే రాజకీయాలు కొద్దిగా అడుగంటుంటున్న పరిస్థితి. ఏమో చిరంజీవి గారు వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ఏ చిరంజీవి వచ్చినా ఏది వచ్చినా కూడా నాకు తెలిసి అయితే ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో కొత్త నెత్తుడికే ఆహ్వానం ఉంటుందండి. కొత్త నాయకత్వానిగా ఆహ్వానం ఉంటుంది. ఇంకా దశాబ్దాలుగా రాజకీయాలు చేసి ప్రజల్లో పలసనబడి ప్రజల్లో మమేకం కాని వాళ్ళు లేదా మరకలు ఉన్న వాళ్ళని అయితే ప్రజలైతే ఆస్వాదించే పరిస్థితి లేదు. ముఖ్యంగా మా దళిత సమూహంలో కూడా అదే పరిస్థితి. కాబట్టి కొత్త నీటికి ఆహ్వానం ఇవ్వాలి. ఇప్పుడు కూడా నీరు స్వచ్ఛంగా ఉండాలంటే పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. ఆ పరిస్థితిలో ఉంటుంది. కొద్ది గందరగోళం ఉన్న మాట యథార్థం. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజకీయ ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఒక స్పష్టత, ఒక ఇది గందరగోళం. కానీ ప్రజలు మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు అధికార పార్టీ యొక్క ఆగడాలని. ఎందుకంటే మీరు నిన్న మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఈ అన్ని సామాజిక వర్గాలు రోడ్డెక్కినాయి. అసలు రోడ్డెక్కని సామాజిక వర్గం లేదు. ఉద్యోగులు ఎక్కారు, పెన్షన్దారులు ఎక్కారు, అంగన్వాడీ టీచర్లు ఎక్కారు, అమరావతి రైతులు ఎక్కారు, విశాఖ ఉక్కు కార్మికులు ఎక్కారు, మా దళిత బహుజన కుమారులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దాడుల మీద, హత్యల మీద, శిరోమండలాల మీద వాళ్ళు ఎక్కారు. ఇక ఎక్కనోళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆఖరికి వైసీపీలో ఎమ్మెల్యేలు కూడా సీటు తిరిగిన వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. నిజం, అవును. ఇది పరిస్థితి. అంటే ఎంత చిందరవందరం ఉందంటే అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన నిప్పు దొక్కింది. పరిపాలన ఆ విధంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో. ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. 100 రోజుల్లో జరగబోయే ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు సద్వినియోగం చేసుకోగలగాలి. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయం షర్మిల అరంగేట్రం ఏ స్థాయిలో ఉంటుందనేది ఈ విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.